హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో పప్పుల పొడి కజ్జికాయలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కజ్జికాయల స్టఫింగ్ కోసం మనం నువ్వులతో, కొబ్బరితో, రవ్వతో రకరకాలు చేస్తూనే ఉంటాం కదండి. ఇలా ఒకసారి పప్పుల పొడితో కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఎన్ని కజ్జికాయలైనా చేయొచ్చు, పుల్లగా బాగుంటాయి. ముందుగా కజ్జికాయల కోసం పిండి కలుపుకుందాం. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ అవసరమేమి ఉండదు, అదైనా మనకి కజ్జికాయ పైన చప్పగా లేకుండా ఉంటుందని. ఇలా కలుపుకున్నాక 8 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇది మామూలు నూనెనండి, వేడి నూనె అవసరం ఉండదు. అదే మీరు 1 కప్పు పిండి తీసుకున్నారనుకోండి, 4 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా చూడండి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కొంచెం ముద్దగా ఉన్నట్టుంది కదా, ఇలా ఉంది అంటే మనం వేసుకున్న నూనె సరిపోయినట్టు. ఇలా లేదు అంటే కనుక మీరు ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. నూనె వేయడం వల్ల కజ్జికాయలు గుల్లగా బాగా వస్తాయి, లేదంటే చాలా గట్టిగా ఉంటాయి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. కజ్జికాయల స్టఫింగ్ కోసం 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 కప్పు వేపుడు శనగపప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది. ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పుట్నాల పప్పుకి అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి. అలాగే 4 యాలకులు కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు యాలకులు నచ్చదు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలిపి ఇది మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుంది, ముద్దగా అవ్వదు. అలాగే బెల్లం కూడా బాగా కలుస్తుంది. మనం బెల్లం సున్నుండలు చేసినప్పుడు ఎలా చేస్తామో అదేవిధంగా మనం చేసే అన్ని కజ్జికాయల కంటే కూడా ఈ పప్పుల పొడి కజ్జికాయల స్టఫింగ్ ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా ఉందో. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇంకొక 1/4 కప్పు వరకు పంచదార వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా ఉండకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. బాగా మెత్తగా ఉంటే అంత బాగుండదు. ఇప్పుడు ఇది మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిలో వేసుకోవాలి. దీనికి బెల్లం, పంచదార 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి నేను క్యారెట్ తురుమేది ఉంటుంది కదండి, దాంతో తురుముకున్నాను. కొబ్బరి పొడి కంటే కూడా ఇలా తురుములా అయితే బాగుంటుంది. అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, స్టఫింగ్ తయారైంది. ఈ లోపల పిండి కూడా బాగా నానిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలి. చిన్న పూరీలు చేసినప్పుడు ఎంత పిండి ముద్ద చేసుకుంటామో అంత చేసుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా పగుళ్ళు లేకుండా చేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా ఉండకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. బాగా పల్చగా ఒత్తితే స్టఫింగ్ అస్సలు ఉండదు, బయటకు వచ్చేస్తుంది. కజ్జికాయలు కూడా అంత బాగుండవు. ఒకేసారి అన్ని పూరీలు ఒత్తుకొని స్టఫ్ చేసి ఉంచుకోవద్దు. అలా చేశారనుకోండి, మీకు ఆరిపోయినట్టు అయిపోయి నూనెలో వేయగానే విడిపోతాయి. 1-2 వాయిలకి సరిపడా అలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంత మందానం ఉంటే సరిపోతుంది. నేను 1-2 వాయిలకి సరిపడా చేశానండి. ఇది కజ్జికాయలు ఒత్తుకునే చెక్క. నేను కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. ఇందులో సైజులు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇదైతే మీకు సైజు కరెక్ట్గా ఉంటుంది. కజ్జికాయల చెక్కకి చపాతీ పెట్టే ప్రతిసారి కూడా ముందు పొడిపిండి రాసుకోవాలి. పొడిపిండి రాసుకొని తర్వాత చపాతీ పెట్టుకోవాలి. చపాతీ పెట్టి ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి. నేను 1.5 స్పూన్ పెట్టానండి. అది మనం చూసి పెట్టుకోవాలి సైజుని బట్టి. మరీ ఎక్కువ స్టఫింగ్ పెట్టారనుకోండి, మనం క్లోజ్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చి అంచులు సరిగ్గా అంటుకోవు.
స్టఫింగ్ పెట్టాక పైన లైట్గా ప్రెస్ చేసి అంచులకి ఇలా నీళ్ళతో తడి చేసుకోవాలి. నీళ్ళతో తడి చేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేళ్ళతో అంటే ఉంటే మీకు స్టఫింగ్ బయటకు రాదు. గట్టిగా నొక్కాలి. గట్టిగా నొక్కలేదనుకోండి విడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు పైన ఎక్కువగా ఉన్న పిండి ఉంది కదండి, ఆ పిండిని ఇలా తీసేసుకోవాలి. ఈ పిండి ఏం వేస్ట్ అవ్వదు, మళ్ళీ మీరు పూరీలాగా ఒత్తుకోవచ్చు. చూడండి కజ్జికాయ ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా ఉండాలి. స్టఫింగ్ ఇలా నిండుగా ఉందనుకోండి కజ్జికాయ చూడడానికి బాగుంటుంది, మనకి వేగిన తర్వాత కూడా స్టఫింగ్ తినడానికి బాగుంటుంది. తక్కువ స్టఫింగ్ పెట్టుకున్నారనుకోండి కజ్జికాయ లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కజ్జికాయకి ఇలా అటు ఇటు ఉన్న అంచుల్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కజ్జికాయలు చేసుకోవాలి. చెప్పాను కదండి, నేను ఒక 2 వాయిలకి సరిపడా చేశాను. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కజ్జికాయలు వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. ఇవి కొంచెం వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ 2 వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. ఇవి చాలా త్వరగా వేగుతాయండి. సరిగ్గా వేయించుకోకపోతే మళ్ళీ మెత్తగా ఉంటాయి. కజ్జికాయలకు మాత్రం పిండి కలుపుకునే దాన్ని బట్టి, కజ్జికాయలు ఒత్తుకునే దాన్ని బట్టే ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి కొంచెం కొంచెం రంగు మారుతున్నాయి. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఈ రంగు రావాలి. నూనె కూడా నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని కజ్జికాయలు వేయించుకోవాలి. నూనె చాలా వేడి ఉంటుంది కాబట్టి ఇంకొక వాయి వేసే ముందు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. కొంచెం నూనె నొరగ తగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి నూనె నొరగ తగ్గింది కదా, ఇలా నొరగ తగ్గాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ప్రతి వాయికి ఇలా చూసుకోవాలి. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా పీల్చవండి, చాలా బాగా వస్తాయి. చూడండి కజ్జికాయలన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి పప్పుల పొడి కజ్జికాయలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.